గిరిజన ముద్దుబిడ్డ కరాటే రాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రాజు గారు, మిమ్మల్ని టీఆర్ఎస్ నాయకులు అన్న కన్నా ఉద్యమకారుడు అంటేనే చాలా మంది గుర్తుపడతారేమో. జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉండాలి, ప్రాణం పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక తపన. కేసీఆర్ గారు ఏదైతే అన్నాడు, ఆయన అనుకున్నాడో మడమ తిప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడుపుతా అన్నటువంటి ఆ క్రమంలో విద్యార్థులుగా వానర సేనలుగా మేము కూడా తనకు వెంట ఉన్నాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించడం అనేది జరిగింది. సో మరి బంగారు తెలంగాణ వాళ్ళు చేయలేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సో దీనికోసమా మనం ఇంతగానో కష్టపడ్డది, దీనికోసమా జైలుకి వెళ్ళింది, దీనికోసమా లాంటి దెబ్బలు తిన్నదని ఎప్పుడన్నా అనిపించిందా? ఆ పాలమూరు వలసలు ఎప్పుడైతే పోయినాయో, ఆ పాలమూరు రివర్స్ వలసలు రావడం, పాలమూరులో ఉన్నటువంటి బీడు భూములకు నీళ్లు రావడం, పచ్చటి భూములు అవ్వడం వల్ల నేను అనుకున్నా మేము పోరాడిన తెలంగాణ ఇగో మన కళ్ళ ముందే సాక్షాత్కరించినట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆద్యుడే కేసీఆర్ గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్రము అంత ఇంత డబ్బులు ఉంటాయి, ఖజానా ఉంటుంది, చేసేద్దామని చెప్పేసి ఆయన అనుకుంటే ఈడ చూస్తే మొత్తం దోచుకొని పోయిండు కదా. 9.5 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎవరు? ఆనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క గారు? ఈ 9 ఏళ్ళు ఏ గుడ్డిగాడిత పళ్ళు దోవనికి పోయారు? తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎంత అని అసెంబ్లీ చెప్పబట్టే. సో నిన్న సెంటిమెంట్ మాట మాట్లాడడం అనేది జరిగింది. సో నన్ను కోసుకో తింటారా, తినండి, నా దగ్గర రూపాయి లేవు. సీఎం ఆ స్థాయిలో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చాను? చేత కాని పరిపాలన, చేత కాని అనుభవాలేమి, ఏమి చేత కాక చేతులు ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి.